బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్టారు? మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగా నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. మీరు కన్నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకుండా. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మేమైతే వేములవాడకి వెళ్తున్నాము. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే మా పిల్లలే వెంట్రుకలు తీసుకురావడానికి వెళ్తున్నాము. నేను అప్పుడు మా చిన్న పాప పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు ఒక థింగ్ షేర్ చేసిన. ఏంటంటే అప్పుడు తెలియకుండా 2 చోట్ల మొక్కుకున్నాం అనమాట. నేనేమో వేములవాడలో తీపిస్తాను అని, మా వారేమో యాదగిరిగుట్టలో ఫస్ట్ పాప కూడా యాదగిరిగుట్టలోనే ఫస్ట్ తీసినాక ఈమె కూడా అన్నీ ఫస్ట్ తీద్దామని మా వారు అన్నారు అన్నట్టు. సో మరి ఇట్లా ఇద్దరం మొక్కితే ఏం చేయాలని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, యాదగిరిగుట్టకు పోయినప్పుడు అక్కడ అడిగితే ఏం కాదు, కొన్ని వెంట్రుకలు ముచ్చడి గుంపులో అంటే హెడ్కి కార్నర్లో మనకు వెన్నుపూస స్టార్ట్ అయ్యే ఆ కార్నర్ ఉంటుంది కదా, అక్కడ కొన్ని ఉంచితే పర్వాలేదు, కొన్ని ఉంచేసి మళ్ళీ తనకు వెంట్రుకలన్నీ ఈ వెంట్రుకలలో కలిసేదాకా పెంచి అప్పుడు తీయచ్చు, అప్పుడు కూడా పుట్టు వెంట్రుకలు 2 చోట్ల తీసినట్టు అవుతుంది అని వాళ్ళు సజెస్ట్ చేసిరు అన్నట్టు. అందుకనే ఇప్పుడు మన శివరాత్రికి అమ్మ వాళ్ళ ఇంటికి పోయినాం కదా, సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వేములవాడ దగ్గర మాకు సిటీ నుంచి కంటే, సో అందుకని అక్కడనే ఉన్నాము. ఇంకా మా వారు వస్తా అని చెప్పారు. ఇది ముందు రోజు లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాను నేను. అండ్ ఇంకొక థింగ్ అనుకున్నా, నేను ఈసారి వేములవాడకి వెళ్తున్నాం కదా, సో కళ్యాణి అక్కను కలుద్దాం. సో కళ్యాణి అక్క అంటే ఎవరంటే, మీకు క్లారిటీగా చెప్పాలంటే అమెరికాలో అమ్మ కుట్టి కళ్యాణి బొప్ప. ఆ అక్కకి యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలా ఫేమస్. ఛానల్ చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ మన ఈ తెలంగాణ ఛానల్స్లలో అక్క తన ఛానల్ని చాలా సక్సెస్ఫుల్గా నడిపిస్తుంది అన్నమాట లాస్ట్ 5 years నుంచి. అండ్ నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి అక్క కూడా ఒక ఇన్స్పిరేషను. సో అది నేను అక్కను కలిసి చెప్పాలి. అండ్ నేను ఎప్పుడు ఎక్కువ కనెక్ట్ అయినా అంటే అమెరికాలో అమ్మకుట్టి ఈ ఛానల్కి అక్క ఫస్ట్ టైం ఇండియన్ సిరీస్ చేసింది. అంటే ఇండియాకి వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ బాధ, ఒక ఎన్ఆర్ఐ బాధ ఎట్లుంటుంది అనేది తను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ వీడియో చూసి నేనైతే ఎంత ఏడ్చిన్నో ఆ రోజు. అంటే మనం అక్కడ ఉండే ఆ లగ్జరీ లైఫ్నే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎన్ఆర్ఐస్ మంచిగా అని మనం అనుకుంటాం, కానీ బిహైండ్ ద సీన్స్ మనకు కనబడనివి చాలా మట్టుకు షేర్ చేసింది అక్క. ఆ వీడియోతో నేను చాలా కనెక్ట్ అయిపోయిన అక్కకి. లాస్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాం అనుకున్నా, బట్ నేను అప్పుడు ప్రెగ్నెంట్. సో ప్రెగ్నెంట్ కాదు, నేను చిన్న పాప మంత్స్ బేబీ అనమాట. సో కలవడానికి బయటకు వెళ్ళడానికి నాకు వీలు కాలేదు. సో ఈసారైనా ఖచ్చితంగా కలవాలని నేను ఫిక్స్ అయినా. సో కలుస్తానా లేదా ఏంటిదనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. వెంట్రుకలు తీయడానికి ఇంత లగేజ్ ప్యాకింగ్ ఎందుకని మీరు అనుకోవచ్చు. సో నేను నా పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీస్తారనేసి ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసిన ఈ థింగ్స్ అయినా, ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయింటే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, సో వాళ్ళ కోసము ఇది. నేను పిల్లలకి వెంట్రుకలు తీస్తాం కదా, మోస్ట్లీ పుట్టు వెంట్రుకలు తీసే పిల్లలకి అప్పుడు వాళ్ళ ఉంటుందో ఏ డ్రెస్ అయితే ఉంటుందో అది మళ్ళీ వేయొద్దు. సో అందుకని ఆ డ్రెస్ పాడేస్తాం కాబట్టి నేను లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నాను. లేదంటే అవసరం లేదు, జస్ట్ ఒక డ్రెస్ పెట్టుకొని తనకు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ చిన్న పాప కాబట్టి, చిన్న పాపనే కాదు పెద్దోళ్ళైనా, అంటే ఇప్పుడు మా సనక్స్ ఏజ్ బిలో 5 years లోపు ఏ పిల్లలకైనా సరే గుండు వేయించేటప్పుడు పడేసే బట్టలు పెడితే బెస్ట్. ఎందుకంటే వాటిలో చిన్న వెంట్రుకలు విరుక్కుపోతాయి. అది తీసుకొచ్చి ఎన్నిసార్లు వాష్ చేసినా అస్సలు పోవు. సో దానికంటే పిల్లలకి ఇరిటేషన్ తెప్పించే కంటే పాతవి పెట్టేసి అవి అక్కడనే పడేసి వస్తే బెస్ట్. అండ్ ముఖ్యంగా ఇట్లాంటి చిన్న పిల్లలు వాళ్ళు మనం ఎత్తుకుంటేనే గుండు చేయించుకోగలుగుతారు. అట్లాంటి పిల్లల వాళ్ళు అయితే మీరు కూడా పడేసే డ్రెస్సే వేసేసుకోండి. అప్పుడు మీకు కూడా ఏమంటారు, ఆ వెంట్రుకలు అందులో ఇరుక్కుపోయి కుచ్చుకోవడం అట్లాంటి ఇబ్బంది ఉండదు. ఒక మంచి డ్రెస్ వేసుకుంటే అది ఖరాబ్ అయిపోతుంది. సో అందుకని ఏదైనా మీరు ఇంకా దాన్ని యూజ్ అండ్ త్రో టాప్ ఉంటుంది కదా, సో అట్లాంటిది ఏదైనా పెట్టుకోండి. నేను అట్లా మా లగేజ్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. వాటర్ బాటిల్స్, ఇక చిన్నపిల్లలు ఉంటే నీడ్స్ ఉంటాయి కదా, డైపర్స్, వైపర్స్, ఇట్లా ప్రతిదీ సర్దేసుకున్నాం ముందు రోజే. నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత ఎర్లీ మార్నింగ్ వీలైతే అంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము. మా వారు రావాలి. సో మా వారు సిటీ నుంచి ఊరికొచ్చి మా అత్తమ్మను మా మామయ్యని ఎక్కించుకొని వస్తా అని చెప్పారు అన్నాడు బండి మీద. సో తమ్ముడు ఇక్కడ కార్ మాట్లాడిండు, కార్లో వెళ్తున్నాం మమ్మీ, డాడీ, నేను. అండ్ అత్తమ్మ రమ్మంటే అత్తమ్మ రాలేదు, మా పెద్ద ఆడపడుచు వచ్చిందనమాట. మేము 4 మా ఆడపడుచు, మా మామయ్య, మమ్మీ, డాడీ, నేను, తమ్ముడు అనమాట. యాక్చువల్లీ మా ప్లాన్ ప్రకారం మా అత్తమ్మ రావాలి. సో అత్తమ్మ ఎందుకు రాలేదంటే, ఇంటి దగ్గర అమ్మమ్మ ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పినా కదా, చాలా వీడియోస్లో ఫాలో అయ్యేలా తెలిసి ఉంటుంది. అమ్మమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళ అమ్మ అన్నమాట. సో ఇక్కడ లేట్ అయితే మళ్ళీ ఆవిడకి ఫుడ్ కోసానికి ఇబ్బంది అవుతుంది. ఆవిడకి నడవడానికి రాదు, వండుకోవడానికి రాదు. కాబట్టి
అందుకనేసి అత్తమ్మ రాలేదు. సో నేను ఉంటా, నాకు బదులు అక్కని తీసుకోమని చెప్తే ఆయన బైక్ మీద మామయ్యని మా అక్కని అంటే మా వదిన్ని వాళ్ళ అక్కని ఎక్కించుకొని వచ్చారు. సో మేము వాళ్ళు రాగానే కొద్దిగా టిఫిన్ చేసి లైట్గా టీ తాగి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. ఎందుకంటే ఎంత తొందర వీలైతే అంత తొందర వెళ్ళాలి. ఒకవేళ మేము అక్కడ రీచ్ అయ్యేసరికి అప్పుడే టెంపుల్ మూసేస్తాం కాబట్టి 11:30 or 12 అట్లా లాస్ట్ హారతి ఇచ్చేసి టెంపుల్ క్లోజ్ చేస్తారు కదా, ఒక 1 hour. ఒక్కొక్కసారి 1 hour కాదు, 1 hour ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే మండేస్ ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే 1 hour మాత్రమే క్లోజ్ చేస్తారు. లేదు అంటే ఈవినింగ్ 4:30 వరకు మళ్ళీ గుడి తెరవరు అనమాట. సో అప్పటిదాకా ఉండాల్సి వస్తుంది. సో ఫాస్ట్గా వెళ్ళాలి అనేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయినాము. మేమైతే సిద్దిపేట మీద నుంచి వెళ్తామన్నమాట. సో సిద్దిపేట నుంచి డైరెక్ట్ వేములవాడ మాకు 1 hour అట్లా పడుతుంది, లేదంటే ఒక 70 minutes మెల్లిగా వెళ్తే అంత టైం పడుతుంది మాకు. ఈ 1 hourలో వెళ్ళిపోయినాం మేమైతే. నేను లాస్ట్ టైం వేములవాడకి ఎప్పుడు వెళ్ళినా అంటే మా చిన్న పాప కడుపులో ఉంది, అప్పుడు నాకు 4th month అప్పుడు వెళ్ళినా నేను. మా సనీషకి ఒక మొక్కు ఉండే, తనకు అక్కడ గుండు చేపిస్తాను వేములవాడలో. సో అప్పుడే నేను మొక్కుకున్న మళ్ళీ పుట్టుబయట వాళ్ళకి కూడా ఇన్నే పుట్టు వెంట్రుకలు ఇస్తా అనేసి. అప్పుడు పోయినా. అండ్ మా వారేమో మా సనీషకి మా చిన్న పాప పుట్టే కంటే ముందు అంటే 2023లో డిసెంబర్లో వెళ్ళినాం, లేదు 2022లో డిసెంబర్లో వెళ్ళినాము. అప్పుడు మా సనీషకి బాసర్లో అక్షరాభ్యాసం చేయించి వచ్చే వేలో వచ్చేటప్పుడు ధర్మపురి వేములవాడ చూసుకొని వేములవాడలో రాత్రి నిద్ర చేసి పొద్దున్న దర్శనం చేసుకొని మేము ఇంటికి రిటర్న్ అయినాము. ఆ తర్వాత ఇప్పుడే మా వారు రావడము చాలా ఇయర్స్ తర్వాత 2025లో అంటే ఆల్మోస్ట్ 2 years తర్వాత. మాకేమో జస్ట్ 1 hour జర్నీ కాబట్టి పెద్దగా ట్రావెల్ చేసినట్టు అనిపించేది. ఎక్కువ పోతూనే ఉంటాం వేములవాడకి. మా వారి వాళ్ళకేమో దూరం కదా, సిటీ నుంచి వచ్చినా దూరమే, మా ఊరు నుంచి వచ్చినా కూడా దూరమే. అందుకనేసి వాళ్ళు ఎక్కువ రారు ఇటు సైడ్. ఎక్కువ వాళ్ళు యాదగిరిగుట్ట ఇటే పోతారు అన్నట్టు. ఇదే వాళ్ళు ఎక్కువ రాకపోక సాగించి ఇటన్నా గుట్టకు పోతున్నాం దేవుని గుడి అంటే వాళ్ళకి ఎక్కువ యాదగిరిగుట్ట అన్నట్టు. మా అమ్మ వాళ్ళ సైడ్ ఏంటంటే ఎక్కువ వేములవాడ. సో ఇట్లా అప్పటి నుంచి యాన్సెంట్స్ టైం నుంచి అంటే పూర్వీకుల నుంచి ఇటు సైడ్ వాళ్ళందరూ ఇట్లా మా సైడ్ అయితే ఇట్లా మొక్కితే కూడా ప్రతి ఒక్కరు వేములవాడలోనే తీస్తారు పుట్టెంటుకలు. మా అత్తగారి సైడ్ ఏమో అంటే మా ఆయన వాళ్ళ సైడ్కి ఏమో అందరూ యాదగిరిగుట్ట. మేము మా ఫానిక్స్ పుట్టెంటుకలు ఫస్ట్ టైం యాదగిరిగుట్టలో తీసినప్పుడు అయితే మేము షాక్ అయినాం. అదేంది వేములవాడలో తీస్తాం కదా, వీళ్ళేంది యాదగిరిగుట్టలో తీసిరు అని అట్లా షాక్ అయినాం మేము. సో ఇక్కడ మా సనీక్షకి గుండి చేపిస్తున్నాము. మా తమ్ముడు కూర్చుండబెట్టుకొని చేపిస్తూ నేను చిన్న పాప నేను ఎత్తుకొని గుండు చేపించి స్నానం పోసి అమ్మకిచ్చి నేను రెడీ అవ్వడానికి అసలు అక్కడైతే ఏంటిది వాష్రూమ్స్ మొత్తం బయటకు వెళ్ళాల్సి వచ్చింది. వాష్రూమ్స్లో రెడీ కావడానికి సపరేట్గా ఇట్లా లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏమీ లేదు. అందుకనేసి నేనేం చేసిన ఇట్లా ఏమంటారు బాలింతలు పిల్లలకు పాలు ఇచ్చే స్థలం అని ఒకటి రేకుల షెడ్ లాగా ఉంది. మొత్తం దానికి చుట్టూ డోర్స్ ఉండి లాక్ ఉంది లోపల. సో అందులోకి వెళ్ళి మంచిగా శారీ ఏమంటారు చిన్న పాపకి గుండు చేయించిన ఆ డ్రెస్ తోటి పోవద్దు కదా లోపలికి. అందుకని కొన్ని వాటర్ చల్లుకొని కాలు చేతులు ఇట్లా కట్టుకొని ఆ డ్రెస్ ఇప్పేసి చీర కట్టుకున్నాను అనమాట. నేను మామూలుగా అయితే గుండ్లు చేపియగానే ఇక్కడ గుండం కనిపిస్తుంది కదా, గుండంలో స్నానం చేస్తారు. బట్ ఇప్పుడు రీజన్ ఏంటో నాకైతే తెలియదు కానీ గుండం మొత్తం క్లోజ్ చేసేసారు. అందులో నుంచి పైప్ వేసి బయట వాటర్ వచ్చేటట్టు చేసిరు. అవి అందరు నెత్తి మీద చల్లుకుంటారు అంతే. పోయి గుండంలో స్నానం చేసి ఆ ఫెసిలిటీ అయితే తీసేసారు. ఎందుకు తీసేసారో నాకు కూడా క్లారిటీగా రీజన్ అయితే తెలీదు. సో ఆ రోజు తీసేసిరా అసలు మొత్తానికి బంద్ చేసిరా అనే సంగతి అయితే తెలియదు, కానీ లాక్స్ అయితే వేసేసి ఉన్నాయి. ఇంకా మేము ఫోన్స్ బ్యాగ్స్ అన్నీ లాకర్లో పెట్టేసి ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చేసినాము. అందరినీ ఇంకా ఫాస్ట్గా దర్శనం చేసుకోవాలి మీరు అందరూ, టైం అవుతుంది, లాస్ట్ హారతి ఇచ్చేసి టెంపుల్ క్లోజ్ చేస్తాం. సో దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోవాలని అందరు దుబ్బేస్తారు వాళ్ళైతే. అండ్ ఇక్కడ వేములవాడలో కోడని కూడా కట్టేస్తారు. ఎవరైనా మొక్కులు ఉంటే కోడలు కట్టేస్తారని మొక్కుంటారు కదా వాళ్ళు. అండ్ మీలో ఎంతమందికి తెలుసు వేములవాడ గుళ్ళో దర్గా ఉంటుంది. బిహైండ్ ద దర్గా స్టోరీ ఏంటిదో మీకు తెలుసా? తెలిస్తే నాతో షేర్ చేసుకోండి. నేనైతే ఆ స్టోరీ విన్న తర్వాత రియలైజ్ అయ్యి అసలు ఆ దర్గా దగ్గరికే పోలేదు, డైరెక్ట్గా శివయ్య దర్శనం చేసుకొని ఇంకా అదే ఫీల్డ్లో పోవాలి బయటకు అన్నట్టుగా ఇంకా మేము బయటకు వచ్చేసి ఇక్కడ కోడల దగ్గర నిలబడ్డాము అంతే. మా పక్కకి ఇంకొక ఆవిడ నిలబడ్డది. ఆవిడ జెల్లో పూలు పెట్టుకుంది, మల్లెపూలు. ఆ కోడలు కోడలు ఏం చేసినాయంటే ఎద్దులు ఆమె జెల్లో పూలు అందుకున్నాయి అంటే తినడానికి.
కొద్దిగా పూలకు వెంట్రుకలు చుట్టుకుంటాయి కదా ఎప్పుడైనా, అవి లాగినట్టు అయ్యేసరికి ఆమె ఒక్కటేసారి అరిచింది. మాకైతే మస్తు భయమైంది. ఆ ఫోటో తీసినంతసేపు నేను భయంగానే నిలబడ్డా మా తమ్ముడు ఫోటో తీసినంతసేపు. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి ఫోన్స్ అలౌ చేయరు కదా లోపలికి అనేసి. సో ఫోన్స్ దర్శనం లోపలికి అంటే గర్భగుడి లోపలికి అలౌ చేయరు. మళ్ళీ మనం దర్శనం అయిపోయిన తర్వాత మా తమ్ముడు మళ్ళీ పోయి లాకర్ కౌంటర్కి పోయి అక్కడ నుంచి ఫోన్ తీసుకొని వచ్చి అప్పటిదాకా మేము లోపలనే కూర్చున్నాం. ఆ తర్వాత మేము ఫొటోస్ ఇట్లా దిగినాము. మనం దర్శనం చేసుకున్న తర్వాత తీసుకొని ఇస్తారు ఫోన్లు లోపలికి, అంటే గర్భగుడిలో తీసుకొని కానీ బయట సరౌండింగ్స్ అంతా తీసుకోవచ్చు మనము. సో పులిహోర ఇట్లా తీసుకురావడానికి మా తమ్ముడు పోయిండు. అండ్ వాళ్ళు అంతసేపు ఇక్కడ కూర్చుందాం అనేసి, ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత హడావిడిగా పోవద్దు, సో మంచిగా ప్రశాంతంగా కూర్చోవాలని అక్కడ కూర్చొని, ఇంకా పొద్దున హడావిడిగా ఏదో హరిబరిలాగా కొద్దిగా టిఫిన్ చేసి టీ తాగేసి వచ్చినాం కదా, అందుకనేసి ఇంకా ఆకలి మీద ఉన్నాం అన్నట్టు అందరము. సో పులిహోర ప్యాకెట్ తీసుకురాగానే అందరం తినేసినాం మంచిగా హాయిగా. మేము అనుకున్నాము ఎక్కడైనా అన్నప్రసాదం దొరుకుతుంది కావచ్చు అని మేము అనుకున్నాం అనమాట. సో అన్నప్రసాదానికి ఏంటంటే మార్నింగ్ 8:30కి టోకెన్స్ ఇస్తారంట. రోజుకి 600 500 నాకు ఎగ్జాక్ట్గా కౌంట్ లేదు. సో అంతమందికి మాత్రమే టోకెన్స్ ఇస్తారంట. ఆ టోకెన్స్ 8:30కి పొద్దున పోయి లైన్ కడితే అప్పుడు వాళ్ళు టోకెన్స్ ఇస్తారు. అది తీసుకుని పోయి, అది ఇంకా ముందుంది, గుడి దగ్గరనే లేదు, చాలా ముందుకు వచ్చిన తర్వాత అక్కడ మనకు అన్నప్రసాదము మొత్తం ఏమంటారు పెద్ద క్యాబిన్ లాగా ఉండి ఫంక్షన్ హాల్ టైప్లో ఉందన్నమాట. సో ఆ టికెట్స్ మేము తీసుకోలేదు. సో అందుకనే ఊరుకున్నాం. ఇంకా అక్కడ పోయే టైం కూడా లేదు, అప్పటికే టికెట్స్ లేనిది అక్కడ పోయినా కూడా ఏం చేయలేము కదా టోకెన్స్ లేనిది, అందుకనేసి ఊరుకున్నాం. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసినాము. మా ఆయన నుండి నేను మా ఆడపడుచుకి ఇట్లా గాజులు ఇట్లా ఇప్పిస్తాను తీసుకొని పోయినాయని, అట్లనే పిల్లలు కూడా ఏమైనా తీసుకుంటారు బొమ్మలు ఇట్లా అనేసి స్టార్ట్ చేసినాము షాపింగ్. సో యాక్చువల్ నా ప్లాన్ ఏంటంటే, ఈ షాపింగ్ ఇట్లా కాకుండా నేను చెప్పిన కదా కళ్యాణక్కని కలుద్దామని అనుకున్నాను. దీనికి ముందు చాలా ఎంక్వైరీస్ జరిగినాయి అనమాట. అక్క వాళ్ళు ఇల్లు అసలు యాక్చువల్లీ ఎక్కడ, అసలు వెమ్లవాడలోనేనా లేదంటే పక్కకి ఏదైనా చిన్న విలేజా, ఇదంతా నేను గ్యాదర్ చేసిన. సో అక్క వాళ్ళ వెమ్లవాడని, అక్క చాలా వీడియోస్లలో షేర్ చేసింది వెమ్లవాడని అంట. బట్ మేము పోయిన ఆ రోజు అక్క వాళ్ళ మరిదిది పెళ్ళి. సో అక్క ఇంట్లో లేరని తెలిసింది. సో ఇంట్లో లేనప్పుడు పోయినా కూడా వేస్ట్ కదా, అక్క నన్ను కలవదు. సో మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అవుతుందంటే ఆ రోజు ఈవినింగ్ అట్లా అవుతుందని చెప్పారు మేము కనుక్కుంటే. సో డైరెక్ట్ అక్కకేం కాంటాక్ట్ కాలేదు. మాకు తెలిసిన వాళ్ళు వెమ్లవాడ అంటే మేము నాకు కాకుండా మా తమ్మునికి ఫ్రెండ్స్ ఉన్నారనమాట వెమ్లవాడలో. సో వాళ్ళని కనుక్కుంటే లేదని తెలిసింది అక్క. సో నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా. సో అక్కను కలుద్దామని ఇంత క్యూరియాసిటీగా వస్తే అక్కను కలవలేకపోతున్నామే. కలిసి ఉంటే బాగుండేది, కశ్యూ పాపని కలిసి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే తను సెకండ్ బర్త్డే అయిపోయింది, కానీ ఆల్మోస్ట్ మా చిన్న పాప ఏజే కదా, కొంచెం మంత్స్ డిఫరెన్స్ అంతే. సో అందుకని నాకు చాలా చాలా కలవాలని ఉండే. బట్ ఎనీవేస్ ఏమంటారు, కలవలేకపోయినా అక్కనైతే. మరి మళ్ళీ అక్క ఎప్పుడు యూఎస్ వెళ్తుందో ఏమో తెలియదు. మళ్ళీ మేమైతే ఆ రోజే ఇంకా మేము మళ్ళీ వచ్చేసేయాలి, మా వారికి నెక్స్ట్ డేనే ఆఫీస్ ఉంది. సో మేము వచ్చేసేయాలి, నేను అక్కడనే స్టే చేసే ఆ సిచ్యువేషన్ లేదు. సో అక్కని కలవడానికి అవ్వట్లేదు. అసలు నేను చాలా డిసప్పాయింట్ అయినా. బట్ ఏదైనా మన మంచిగా ఆ శివయ్య ఇంకొక మంచి రోజు అక్కను కలవడానికి ఈ రోజు కలవనీయకుండా చేసిండేమో అన్నట్టుగా ఈ నిర్ణయం శివయ్యకు వదిలేసిన నేను. ఇంకా సరేలే, ఇక ఖాళీగానే ఉన్నాం కదా, అక్క ఎట్లాగో ఇంటి దగ్గర లేదు, పోయినా ఏం కలవదు, ఇంకా పోయి చేసేది ఏముంది అన్నట్టుగా ఇంకా మేము షాపింగ్ అయితే చేసేసుకున్నాము. మేము పొద్దున టెంపుల్కి పోయేటప్పుడు దర్శనానికి బిఫోర్ పోయేటప్పుడు మేము ఈ కళ్యాణకట్ట దగ్గర పోయి అట్లా పోయినాం కదా. సో అందుకే ఫ్రంట్ వ్యూ మిస్ అయిందనమాట గుడిది. అందుకని మళ్ళీ షాపింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా తమ్ముడు కలిసి మమ్మీ, మా ఆయన అండ్ మా అమ్మ వాళ్ళని ఇట్లా ఇక్కడ ఉండండి అని చెప్పి మేము ఇట్లా చుట్టూ తిరిగి వచ్చినాం అనమాట. టెంపుల్ది ఫ్రంట్ వ్యూ తీసుకుందాం అన్నట్టుగా. ఇంకా అట్లనే లగేజ్ కూడా కలెక్ట్ చేసుకుందాం, వాళ్ళని అయితే అక్కడే ఉండమని చెప్పేసి మేమైతే వచ్చేసినాము. వాళ్ళు మా కోసం అక్కడ వెయిట్ చేస్తారు. అండ్ ఇక్కడ కొత్త జంటలు కనబడ్డాయి. అండ్ వీళ్ళు ట్విన్ జంటస్ అంట, అంటే మగవాళ్ళ ట్విన్స్, ఆడవాళ్ళ ట్విన్స్. నాకు మంచిగా అనిపించింది. నేను ఇట్లాంటి జంటలను ఎప్పుడు చూడలే, అంటే సోషల్ మీడియాలో చూడడమే తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. నాకు మస్తు మంచిగా అనిపించింది.
నాకు తెలిసి కూడా మా ఫ్రెండ్స్లలో ట్విన్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ట్విన్ బాయ్స్ని చేసుకోలేదు, సపరేట్గానే చేసుకున్నారు. బట్ వీళ్ళు మాత్రం ట్విన్స్నే చేసుకున్నారు అన్నట్టు. చాలా రేర్ కాంబినేషన్ కదా, అందుకే వాళ్ళ ఫేస్లు కనబడకుండా వెనకాల నుంచి క్లిప్ తీసుకున్నా. నాకు మంచిగా అనిపించిందని, కొత్త జంట హ్యాపీగా ఉండాలన్న శివయ్యని కోరుకున్నా. అండ్ ఇంకా అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తారని చెప్పిన కదా, వాళ్ళ కోసానికి హరిబరిగా వచ్చేసిన. ఇక్కడ అమ్మవారి చీరలు ఉంటాయి కదా, వేలం వేస్తారు అన్నట్టు. అండ్ లడ్డు అయితే ఎంత టేస్టీగా ఉంటుందో, వెమ్లవాడ లడ్డు ఈజీగా 2 లడ్డూలు అప్పుడే తినేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. నాకు మస్తు ఇష్టము ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు, అదంతా అసలు ఆసం. ఇంకా నాకు స్పెషల్లీ నాకు ఈ లడ్డు తింటే వచ్చిన ఆనందం ఇంక ఏ లడ్డు తిన్నా కూడా అస్సలు రాదు, అంత మంచిగా అనిపిస్తుంది. నాకు వెమ్లవాడ లడ్డు అంటే మస్తు ఇష్టము. అండ్ ఆ శివయ్య అంటే కూడా నేను ఏ టెంపుల్కి పోయినా ఇది మాత్రం అస్సలు మిస్ గాను. ఏంటిదంటే పునర్దర్శన ప్రాప్తిరస్తు అనే బోర్డు చూసి అది మనసులో చదువుకోవడము. నాకు అది చదువుకుంటేనే దేవుడు మళ్ళీ తొందరగా ఆయన దర్శన భాగ్యం మనకి ఇస్తాడేమో అనిపిస్తుంది నాకు. వేములవాడ దర్శనము, పిల్లల వెంట్రుకలు తీయడం అంతా మంచిగా జరిగింది, కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటిలాగా. కళ్యాణకనైతే కలవలేకపోయినా అదైతే నాకు మనసులో అట్లనే ఉండిపోయింది. సో ఇది వీడియో ముచ్చట. మేము అట్లనే వేములవాడలో దర్శనం చేసుకొని ఇంటికి పోయినామా, ఇంకెక్కడికైనా పోయినామా నేను నెక్స్ట్ బ్లాగ్లో షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు సుదర్శన రెడ్డి. నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.